మార్నింగ్ వెస్టేజెంట్స్, మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ నాకు మళ్ళీ నచ్చింది. ఏ మందికి రానప్పుడు చాలాసార్లు గుడ్ మార్నింగ్ చెప్తే ఏదో ఒకటి మనకు గుర్తు తెచ్చుకోవడానికి. ఇది సెకండ్ బూట్ క్యాంపు. ఫస్ట్ బూట్ క్యాంప్ వెళ్ళినప్పుడు ఇప్పటికే బూట్ క్యాంప్ వెళ్ళకముందే ఫస్ట్ మీటింగ్లో నన్ను నా పైన వచ్చేసి నా మద్దిలేడి సారు 2-3 సార్లు మీటింగ్ని రమ్మని చెప్పేసి అన్న అంటే మద్దిలేడి సార్ దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనంతా మద్దిలేడి టీమే. అమ్మాయి ఇప్పుడు చదువు రాదు, ఏం తెలీదు, పొలం పనులు తప్ప మట్టి తీసుకోవడం తప్ప ఏం తెలియదు అని చెప్పేసి అనుకున్నాం. ఎంత పొలైట్గా నన్ను ఇందులో లాగినాడంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోన్ చేస్తాడు, అన్న మాట్లాడొచ్చా, 2 నిమిషాలు మాట్లాడొచ్చా, 2 నిమిషాలు అడుగుతాడు, 5 నిమిషాలు మాట్లాడతాడు. అది అవుట్ ఆఫ్. అంటే ఒక చదువు రానివాడు. నేను ఒక లెక్చరర్గా పనిచేశాను. నా పేరు అజీజ్. అది నందిగుట్ట దగ్గర మల్లె విలేజ్. నేను ఆనియన్ బిజినెస్ కూడా చేస్తాను. బంగ్లాదేశ్ వరకు ఎక్స్పోర్ట్ చేస్తాను నేను ఆనియన్ బిజినెస్. అంటే ఒక ఎడ్యుకేటెడ్ ఒక లెక్చరర్గా పనిచేసినవాడు ఒక బిజినెస్ పర్సన్ని ఇందులోకి లాగడం అంటే మధ్యలోని ఇల్లిటరేట్, చదువు లేదు. చదువు లేనివాడు పీజీ హోల్డర్ని లెక్చరర్ని ఇందులోకి లాగినాడంటే ఎవరు గొప్ప? మధ్యలోకి సార్ రైట్. సార్ లాగిన తర్వాత లాగేటప్పుడు కూడా నేను కూడా అందరు లాగే అంత ఈజీగా రాలేదు. కాకపోతే మధ్యలోకి చాలా ఈజీ అయింది. అన్న ఎక్కడన్నా చిన్న మీటింగ్ అన్న ఒక గంట అని చెప్పేసాను. గంట కేటాయిస్తే మీటింగ్ నందిగుట్టలోనే మీటింగ్ అన్నాడు. తర్వాత ఒకరోజు ఆత్మూరులో మీటింగ్ అన్నాడు. తర్వాత కర్నూలులో మీటింగ్ అని చెప్పి కర్నూలు మీటింగ్ అప్పుడు నేను మోసపోయా. ఎప్పుడు ఎందుకంటే ఒకసారి ఆత్మూరులో మీటింగ్ అన్నాడు, ఒకసారి నందిగుట్టలో మీటింగ్ అన్నాడు. సో ఈ 2 చోట్ల మీటింగ్ ఉంటుందేమో అని చెప్పేసి అయ్యో మధ్యలేంటి నేను కర్నూలులో ఉన్నా అన్న కర్నూలులో జడ్పీలోకి రా అన్నాను అని చెప్పేసి జడ్పీలోనే మీటింగ్. అది మ్యాజిక్ జరిగింది. అక్కడ మీటింగ్ వెళ్ళాను. అక్కడ సైదుల్ సార్ అప్పుడు ఫస్ట్ టైం మీటింగ్ వినేటప్పుడే ఈ వెస్టీజ్ అని చెప్పేసి ఈ వెస్టీజ్ని ప్రతి ఒక్కడు ఫేక్ అంటున్నాడు. ఫేక్ అనేవాడు బోక్ నా కొడుకు అన్నాడు. ఫేక్ అనేవాడు బోక్ నా కొడుకు అంటే ఇంత పవర్ ఉందా, ఇంత గ్యారంటీ ఉందా, ఇంత నమ్మకం ఉందా, ఇంత పవర్ ఉందా అంటే చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఇంటికి పోయినా నా మైండ్ పని చేయాలి. ఇంత పోగాడని చెప్పి తిడుతున్నాడంటే దీంట్లో ఏదో ఉంది. సో దీని ఫౌండర్ ఎవరు? గౌతమ్ మాలి గురించి రాత్రి అంతా చదువుతూ ఆయన మీటింగ్ ఆయన సెమినార్ వింటూ పోతా ఉంటాం. తెల్లారిసరిగా అర్థమైపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ పరిస్థితుల్లో ఎవరికి జాబ్స్ రావట్లేదు. సాఫ్ట్వేర్ వాళ్ళు, హార్డ్వేర్ వాళ్ళు, పెద్ద ఇంజనీర్లు, డాక్టర్స్, లాయర్స్ ఎవరి పరిస్థితి చూసినా దీనంగా దయనీయంగా ఉంది. జాబ్ వచ్చిన తర్వాత వాడికి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేవు. సార్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ లేవు. సర్వీస్ ఎంత సర్వీస్ చేస్తాడో 60 ఏళ్ళు 65 ఏళ్ళ వరకు సర్వీస్ చేస్తాడు. సర్వీస్ ఇచ్చేంత వరకు బాగానే ఉంటుంది. నెల ఆదాయం వస్తుంది. నెల పిల్లల్ని పోషించుకుంటాడు. మొత్తం ఏ నీడ్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకుంటాడు. ఏ అవసరాలను తీర్చేసుకుంటాడు. పెన్షన్ రిటైర్ అయిన తర్వాత ఎక్కువ అవసరం పడేది డబ్బు రిటైర్ అయిన తర్వాతనే అవసరం వస్తుంది. ప్రతి మనిషికి డబ్బు రిటైర్ అయిన తర్వాతనే డబ్బు అవసరం. అప్పుడే జబ్బులు వస్తాయి. రిటైర్ అయిన తర్వాత నానా జబ్బులన్నీ వస్తాయి. భార్యకి సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, తనకే సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పిల్లలకి రావచ్చు, ఇంకోరికి రావచ్చు, లేదంటే పిల్లల చదువు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లాంటి అవసరాలు తీర్చుకోగలుగుతున్నారా జాబ్ హోల్డర్స్? ఒక లాయర్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ. ఇప్పుడు ఒకప్పుడు ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ ఐటీలో జాబ్స్ చేసేవాళ్ళు తోపులు, తురుములు. వాళ్ళకి పిల్లని ఇవ్వడం అంటే మన వాళ్ళు కూడబెట్టిన మొత్తం రాసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లా ఉంది? జాబ్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఎప్పుడు తీసేస్తాడో తెలియదు. ఎంత శాలరీ ఇస్తాడో, ఎంత శాలరీకి వాడు చేయించుకునే పని వీళ్ళకి ఇచ్చే శాలరీకి మనం బాగా కంపేర్ చేసుకుంటే వాడు 2-3 లక్షల పని వీళ్ళతో చేయించుకొని వీళ్ళకి 30-40 వేలు ఇస్తున్నారు సార్. ఆ టెన్షన్ అనేది నా కొడుకు ఇంట్లో చేస్తున్నాడు. నా కొడుకు సమీర్ ఇందాక ఇక్కడ వచ్చినాడు చూడండి.
సమీర్ నా కొడుకే. ఆ టెన్షన్ పడి వాడు జాబ్ చేసేది నేను చూస్తున్నా. అరే వద్దురా వదిలేయని చెప్పేసాడు. చూడండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడం ఎంత కష్టం. వచ్చిన జాబ్ని వదిలేయమంటున్నా అంటే అర్థం చేసుకోండి. నేను కూడా తనకు కూడా ఐడి ఇప్పించినాను. ఇందులో ఇద్దరం కలిసి చేసుకున్నాం. వచ్చేసి టెన్షన్ పడద్దు, ఒకటే కొడుకు, ఏం టెన్షన్ పడి ఏం సాధించేది ఉంది. సో అట్లా సమీర్ని కూడా లాగేస్తాను ఇందులోకి. మన విషయంలో 2 బూట్ క్యాంపుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ వాళ్ళు గాలి గుడగలు నింపి పంపిస్తారు మనల్ని ఇక్కడికి. అక్కడ మన ఇళ్ళ దగ్గర గుండు పిన్నులు సూదులు పెట్టుకొని కూర్చుంటారు. హాట్ మనకి వెళ్ళిపోతాయి. సో మనం పేలాల్సిన అవసరం చేస్తారు. ఇక్కడ మనము పేలవలసిన అవసరం లేదు. ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది మన సక్సెస్ మనం చూస్తున్నాం. వాళ్ళ సక్సెస్ ఫస్ట్ మీటింగ్ డిసెంబర్లో సైదుల్ సార్ మీటింగ్ విన్నప్పుడు ఆయన ఇన్కమ్ వచ్చేసి 4.5 లక్షలు. ఈరోజు ఎంత చూసాం మనం? దగ్గర 8 లక్షలు, దగ్గర 7,79,000. అంటే 3 months 4 months గ్యాప్లో ఆ ఇన్కమ్ వచ్చిందంటే విషయంలో పవర్ ఉందా? ఆయన చెప్పే సబ్జెక్ట్లో పవర్ ఉందా? ఆయన చెప్పే మాటలకి విలువ ఉందా? వింటున్నారా? ఆయన మాటలు వింటున్నారా? వస్తున్నారు కదా దీంట్లోకి, వచ్చిన వాళ్ళు సంపాదించుకుంటున్నారు కదా. ఆయన కింద ఎంతోమంది లక్షల రూపాయలు తీసుకుంటున్నారు కదా, కార్లు కొంటున్నారు కదా. మనం తీసుకోలేమా? ఎందుకు తీసుకోలేము? ఈ 2 బూట్ క్యాంపుల్ని నేను ఒక పద్యంతో ఉదాహరిస్తాను. ఇది పట్టుదలతో కూడినటువంటి పద్యం. పట్టుదల ఎట్లా ఉండాలంటే, పట్టరాదు, పట్టి విడువరాదు. పట్టు పట్టిన ఎడ బిగియ పట్టవలే, పట్టి విడిచుట కంటే పడిచచ్చుట మేలయ. విశ్వదాభిరామ వినురా వింటేజ్ మామ. అర్థమైనా? సో ఈ పట్టుదలని, ఈ స్ఫూర్తిని ఎంతమంది ఫినిషులు కూర్చున్నా, ఎంతమంది గుండు సూదులు కూర్చున్నా మనం వదలకుండా పట్టుకొని ముందుకెళ్తే అందరం సక్సెస్ అవుతాం. ఇక్కడ వచ్చిన ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ 100% సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ